రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైద్య సేవల ఆచరణ అమలులోకి వచ్చేటప్పటికీ నిర్లక్ష్య ధోరణ జరుగుతున్నాయని వ్యాధిగ్రస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతిరోజు జిల్లా నలుమూల నుండి మారుమూల గ్రామాల నుండి దూర ప్రాంతాల నుండి ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. అయితే ఇప్పుడు కేవలం 52 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు. వివిధ భాగాలలో వైద్య సేవలు అందించవలసిన వైద్యులు లేకపోవడంతో ఆయా భాగాలలో వచ్చిన పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందటం లేదని వాపోతున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతపై సంబంధిత డెప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ వంశీకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. వ్యవస్థలు కూడా సక్రమంగా నిర్వహణ జరుగుతున్నాయా? మన దగ్గర ఆక్సిజన్ ఏంటంటే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉందండి. యూజువల్గా గవర్నమెంట్ జీజీహెచ్ అవ్వకముందే గవర్నమెంట్ థర్డ్ పార్టీతో అసోసియేషన్ రావడం జరిగింది, శ్రీభారత్ ఏజెన్సీస్ అని. వాళ్ళు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మన హాస్పిటల్ సప్లై చేస్తారు. సో దానిలో భాగంగా ఏంటంటే కంటిన్యూస్గా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మన హాస్పిటల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంది. రీసెంట్గానే వాళ్ళు వచ్చి మొత్తం మన హాస్పిటల్ ఎక్కడ లీకేజ్ ఉన్నాయి, ఎంసీహెచ్ బ్లాక్లో లీకేజ్ ఉన్నాయని వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో బాగానే ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆక్సిజన్ సంబంధించిన నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆక్సిజన్ కూడా పేషెంట్కి ఎక్కడ డెఫిషియన్సీ రాకుండా కంటిన్యూస్గా మనం చూడటం జరిగింది. ఇంకా క్యాన్సర్, ఇంకా కలరా, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది లాంగ్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలతో పాటు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుందంటారా? బేసిక్గా ఏంటంటే మనకి హెచ్ఐవి కోసం గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగిందండి. ఏఆర్టీ సెంటర్కి డైలీ అక్కడ ఓపీ చూస్తుంటారు, గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీగా మందులు ఇస్తుంటారు, అవసరమైన వాళ్ళు అడ్మిట్ చేసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా ఇక్కడ ఏంటంటే అన్ని వ్యాధులు, ఇక్కడ క్యాన్సర్ సంబంధించింది ఏంటంటే మనకి ఇక్కడ ఆంకాలజీ పోస్ట్ శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వలేదు. మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, అలాగే సర్జికల్ ఆంకాలజిస్ట్ పోస్టులు అన్ని కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని అన్ని పోస్టులు శాంక్షన్ చేసింది, కానీ ఇక్కడ ఎవరు డాక్టర్కి సంబంధించిన డాక్టర్లు జాయిన్ అవ్వలేదు. సో యూజువల్గా మనకి ఆంకాలజీ రిలేటెడ్ ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనం హైయర్ సెంటర్ విజయవాడ కానీ గుంటూరు కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ పోస్టులు శాంక్షన్ చేసింది, కానీ ఇంకా డాక్టర్లు దానికి సంబంధించి ఎవరు జాయిన్ అవ్వాలి. సార్, తర్వాత వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యొక్క పేషెంట్లకి అక్కడ సదుపాయాలు అంటే త్రాగునీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నారంటారు సార్, దాని మీద మీరు ఎలా అంటారు? లేదు, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ ఫెసిలిటీ అందుబాటులో ఉందండి. ఇక్కడ మెయిన్ ఓపీ ఎదురుగా మనకి మంచినీటి ఫెసిలిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ సూపరింటెండెంట్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్గా మనకి ఆర్ఓ ప్లాంట్ పెట్టి వాటర్ ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా ఎంసీహెచ్ బ్లాక్ దగ్గర కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ మనం హాస్పిటల్ ఎంప్లాయీ ఒక ఇనిషియేటివ్ తీసుకుని మేము ప్రజలకు వాటర్ సప్లై చేస్తామని చెప్పి ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్గా త్రాగునీరు ఎక్కడ ఇబ్బంది అవ్వడం కోసం, ఇవ్వకుండా ఉండడం కోసం ఈ మెయిన్ బిల్డింగ్ ముందు అలాగే ఎంసీహెచ్ బ్లాక్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. మరి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పనితీరు, దాని విధానాలు, చేస్తున్న సర్వీసులపై అనేక అంశాలు మరి డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి సిహెచ్ వంశీకృష్ణ గారు మరి మన ఛానల్తో పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా అన్ని రకాల సేవలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి గల కారణాలు అయితే కనుక ఆసుపత్రుల్లో ఉండవలసిన వైద్య బృందం అందుబాటులో లేరు, తక్కువగా ఉన్నారు. కాబట్టి మరి కొంత అయితే కనుక అయితే మనం పూర్తిగా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మిగిలిన విషయాలు అయితే కనుక అన్ని రకాలుగా మరి సదుపాయాలు, సేవలు, అన్ని రకాలైనటువంటి వైద్యకి సంబంధించినటువంటి సేవలు కూడా ప్రజానికానికి అందిస్తున్నామని చెప్పేసి మరి వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, వైకే టీవీ, ఏలూరు జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.